పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నేను ఘనపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 71వ కీర్తన 7వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప వాగ్దానం. నిజమే, కొన్ని సందర్భాల్లో మనుషులకి మనం చాలా వింతగా కనబడతాం. మనం చూసినప్పుడు వాళ్ళు హేళన చేస్తారు కదా, చిన్న చూపు చూస్తారు, అమర్యాదగా మాట్లాడతారు. అబ్బో ఏముందిరా బాబు ఈయనకి, అమ్మో ఏముందిరా బాబు ఈమెకు అన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ నడవడికి కానీ మన జీవితంలో ఎలా ఉంటుందంటే చాలా చులకనగా, చీప్గా, మన లైఫ్ ఇంతే, మన బ్రతికింతే అన్నట్లుగా వారు మాట్లాడతారు. కానీ ఒక విషయం మీకు తెలుసా, వారి పక్షముగా ఉన్నది లోకాధికారి అయితే మన పక్షముగా ఉన్నది జీవము కలిగిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ హల్లెలూయా. వారి పక్షముగా ఉన్నది లోకాధికారే, కానీ మన పక్షముగా ఉన్నది జీవము కలిగిన వాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఈవేళ నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు బలమైన ఆశ్రయము కలిగిన దేవుడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన బలమైన ఆశ్రయం, ఆయన బలమైన కోట. ఏ కార్యమునన్నా చేయగలడు ఆయన. ఆయన శూర కార్యాలు కానీ, ఆయన గొప్ప కార్యాలు కానీ ఎవరు మన జీవితాన్ని ఆపలేరు. ఈవేళ అదే నేను మీకు చెప్తున్నాను. తృణీకరించబడిన నీ జీవితమును నీ దేవుడు ఖచ్చితంగా పైకి లేవనెత్తగలడు. ఎందుకు బిడ్డ నువ్వు వేదన పడతావు? ఎందుకు నువ్వు దుఃఖపడతావు? ఎవరు లేరు, నా బ్రతికింతే, నా భవిష్యత్ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, ఎప్పుడు చూసినా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నా జీవితంలో సమాధానం ఇంక రాదా, నా బ్రతుకులో ఇంకా నెమ్మది రాదా, నా జీవితంలో ఇంకా ఆనందం రాదా, నా బ్రతికింతేనా, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా వ్యర్థమైపోతుంది, ఎంత ప్రార్థిస్తున్నా సరే ఫలితం శూన్యముగా ఉంది అని ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ నువ్వు వేదన పడుతున్నావా? కానీ ఒక మాట నేను చెప్పగలను, నీ దేవుడు బలమైన ఆశ్రయము కలిగిన దేవుడు. గొడుగులన్నీ పోయినా ఆయన నీకు గొడుగు అవుతాడు, తోడులన్నీ పోయినా ఆయన నీకు తోడవుతాడు, నీడంతా పోయినా ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆహారమే లేకపోయినా ఆయన తన మన్నాను కురిపించి నిన్ను పోషిస్తాడు, దిక్కుమాలిన దానివని మనుషులు నిన్ను విడిచినా నేనున్నానని నీకు ధైర్యపరుస్తాడు, మహా ఎండకాలిన అరణ్యంలో నీతో స్నేహిస్తాడు. అందుకని నేను నీకు ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు కుమిలిపోవద్దు, నువ్వు వేదన పడొద్దు, మనుషులు విడిచారని అన్నడూ నువ్వు దుఃఖపడొద్దు. జీవం కలిగిన దేవుడిని నువ్వు నమ్మావు, ఖచ్చితంగా జీవం కలిగిన దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. కాబట్టి బలమైన ఆశ్రయము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆధారపడి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన బలమైన కార్యాలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగుండు. ఇది మొదలు దేవుడు నీ జీవితంలో శూర కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో. మనుషులు చేయి విడిచిన దేవుడు మాత్రం నీ చేయి విడువుడు. తన ప్రభావమును, తన బలమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన తన కృపను నీ జీవితంలో ఆయన విడుదల చేయబోతున్నాడు. నెమ్మది తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. బలమైన ఆశ్రయం కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి మనుషులకు నువ్వు ఎంతగా కనబడినా సరే, ఆ మనుషులు నిన్ను తృణీకరించినా సరే, జీవం కలిగిన దేవుడు మాత్రం ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నాడు. నెమ్మది కలిగుండు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, నజరేయుడైన యేసు నామములో ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద నీ కృప బలముగా దిగవచ్చును గాక. మనుషులకు వింతగా కనబడుతున్నారయ్యా ఈ పిల్లలు. ఈ వాగ్దానం చూస్తున్న వారు మనుషులకు వింతగా కనబడిన ఆశ్రయం కలిగిన దేవుడు నీవు కాబట్టి వారిని మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నారు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ ఆదరణ లేక, ఓదార్పు లేక, నెమ్మది లేక, భయంకరంగా ఏడుస్తూ కృంగిపోతున్నారు, అట్టి వారందరికీ యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నారు. ఇప్పుడే అలాంటి వారి మీద నీ జయము కుమ్మరించబడును గాక. ప్రభువా, ధైర్యపరచు, బలపరచు. మీరు తోడుగా ఉండండి, నీడగా ఉండండి. తగిన శక్తిని మీరు అనుగ్రహించమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా గొప్ప దేవుడు మీరు కలిగి ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. డైలీ వాగ్దానం చూడండి, దయచేసి బద్దకించొద్దు. వాగ్దానంలో గొప్ప ఆశ్రయం. 5 నిమిషాలు మీరు వాగ్దానాన్ని కేటాయించండి, మీ లైఫ్ అంతా బాగుంటుంది. లేవగానే ముందు ప్రార్థన చేసుకొని, వాక్య ధ్యానం చేసుకొని ఖచ్చితంగా వాగ్దానం చూడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.